ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే మోయాబు దేశమునకు శిక్ష మరియు విడుదల. మోయాబు దేశానికి శిక్ష మరియు విడుదల ఇందులో ముఖ్యంగా మనం చూడవచ్చు. గత దినం వరకు 34 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 35వ వచనం చదువుతాను. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపము వేయువారిని మోయాబులో లేకుండా చేసెను. ఇదే యెహోవా వాక్కు. మోయాబు దేశంలో ఉన్నత స్థలాల్లో వారు దేవతలకు ధూపం వేస్తూ బలులు అర్పించేవారు. అలాంటి వారిని ఆయన మోయాబులో లేకుండా చేశాను. మోయాబులో విగ్రహారాధనను ప్రభువు లేకుండా చేశాడు. ప్రభు అంటారు, ఆయనే సర్వశక్తి గల దేవుడు, ఆయనే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. మరి ఈ భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, సమస్త జీవరాశులు ఇవన్నీ మనం చూస్తే మొక్కలు, పశువులు, మృగములు, పురుగులు, పక్షులు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశము, భూమి, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా సృష్టించిన వాడు మన ప్రభువే. మరి మానవుని కూడా ఆయన రూపించాడు. మానవుడికి కావలసినవన్నీ కూడా ముందుగా సిద్ధపరిచి మానవుడిని తర్వాత నిర్మించాడు. మరి ఈ గాలి, నీరు, ఈ వాతావరణం ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఇవన్నీ ఆయన యొక్క సృష్టి. మరి దేవుని యొక్క నిత్యశక్తి, దేవుని యొక్క దైవత్వం, సృష్టించబడినటువంటి వస్తువులను గురించి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన ఈ సృష్టిని సృష్టించినవాడు, మానవుడిని కూడా నిర్మించినవాడు ఆయనే. మానవుడు తనను తాను సృష్టించుకోలేడు, పుట్టించుకోలేడు. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము అని కీర్తనకారుడు 100వ కీర్తనలో తెలియపరిచాడు. ఆయనే మనలను పుట్టించెను అంటే మనలను మనము పుట్టించుకోలేము అని అర్థం. మనల్ని మనం పుట్టించుకోలేము. ఒకవేళ మనల్ని మనం పుట్టించుకోగలిగితే అంటే మనము ఎరిగి, పుట్టుకకు ముందే మనలను మనం ఎరిగి మనం ఎక్కడ పుట్టాలో అనేది మనం నిర్ణయించలేం. అది మన చేతిలో లేదు. ఎందుకంటే మనల్ని మనం పుట్టించుకోలేము. మనల్ని మనం పుట్టించుకోగలిగితే మనమే దేవుడు. కాబట్టి మానవుడు దేవుని సృష్టి. మానవుడు సృష్టి, దేవుడు సృష్టికర్త. కాబట్టి మానవుడు ఏదీ సృష్టించలేడు. ఆయన శూన్యం నుండి సమస్తాన్ని సృష్టించినవాడు. మనకు కావలసినటువంటి వనరులన్నీ కూడా ఈ భూమి, ఆకాశముల నుండి ప్రభువే వాటిని మానవుడి కొరకు సిద్ధపరిచారు. మరి సృష్టించిన వానికి సృష్టి పైన అధికారం ఉంటుంది. ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి ప్రభువుకి సృష్టి పైన అధికారం ఉంటుంది. మరి ఆయనే అధికారి. ఎందుకంటే ఈ లోకంలో దేవుళ్ళుగా, దేవతలుగా కొలవబడుతున్నటువంటి వారిలో ఎవ్వరూ కూడా
దేనిని సృష్టించలేరు. కానీ ప్రభు దేవుడైన యెహోవా శూన్యములో నుండి తన వాక్కు ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. తన మహిమను మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో ఉన్న ఏకత్వాన్ని బట్టి, వారి మధ్యలో వారికి ఒకరి ఎడల ఒకరికి పొంగుచున్న ప్రేమను, పొర్లి ప్రవహిస్తున్నటువంటి ప్రేమను మానవుడికి కనుపరచు నిమిత్తం మానవుణ్ణి సృష్టించారు. మానవ సృష్టికి ముందుగానే సృష్టిలో సమస్తాన్ని మానవుడు మనుగడ కొరకు, మానవుడు భూమి మీద జీవించుట కొరకు ఈ సమస్త సృష్టిని ఆయన సృష్టించారు. మరి ఇంతటి సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువుని మనం ధిక్కరిస్తే, ఆయన కాదనుకుని ఆయన ద్వారా చేయబడిన, సృష్టించబడిన ఈ సృష్టిని ఆరాధించడం, అది ఎంత అవివేకం ఒకసారి ఆలోచించండి. సృష్టించిన సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజించడం అనేది గుడ్డితనం, అవివేకం. మోయాబీయుల పని అదే. అందుకే ఆయన ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన అన్న మాట ఏంటంటే, యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారులారా, యోధా జన్మలలో నుండి బయలుదేరి వచ్చిన వారి యెహోవా నామము తోడని ప్రమాణం చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యమును అనుసరింపని వారులారా, ఈ మాట ఆలకించుట. వారు మేము పరిశుద్ధ పట్టణస్థలము అని పేరు పెట్టుకుని ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసితిని. ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరను. నేను వాటిని ప్రకటించితిని. నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించాయి. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి, నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీనిని నియమించననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని. అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించితిని. నీవు ఆ సంగతి విని ఉన్నావు. ఇదంతా ఆలోచించు. అది నిజమని మీరు ఒప్పుకోవాలి కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులను నేను నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలంలో సృజించబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవే. అవి నాకు తెలిసే ఉన్నవని నువ్వు చెప్పకుండానట్లు ఈ దినములకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. ఇక్కడ ప్రభువు చేసిన కార్యాల గురించి చెప్తున్నాడు భక్తుడు. అలా చెప్పుకుంటూ వస్తూ 11వ వచనం అంటారు, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికీ నేను ఇచ్చేవాడను కాను అంటారు. చూడండి, పూర్వకాలమున జరిగిన సంగతులు చాలా కాలము క్రిందట నేను మీకు తెలియజేశాను అంటారు. కాబట్టి ఆయనే ఆది, ఆయనే అంతం.
ఆది కాలం నుండి అనాది కాలం వరకు ఆయన మాత్రమే దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివితే జరిగిన సంగతుల్ని దేవుడు తన భక్తుల ద్వారా రాయించాడు. పరిశుద్ధ గ్రంథంలో జరిగిన సంగతులు ఉన్నాయి, జరుగుచున్న సంగతులు ఉన్నాయి, జరగబో సంగతులు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ తెలియజేసింది ఎవరు? ఆ దేవుడే. మరి ఆయన్ని ఇలాంటి సత్యాన్ని తెలియజేసిన సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచిపెట్టి మరి మన చేతులతో చేసుకున్నటువంటి విగ్రహాలను, దేవతలను చేసుకుని పూజించడం ఎంత అవివేకం! ఆయన సృష్టించిన సృష్టిని పూజించడం సృష్టికర్తను అవమానపరచడం కాదా? ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాను అన్నారు. సమస్త సృష్టికి సృష్టికర్త అయినటువంటి ప్రభు. ఈనాడు క్రైస్తవుల్లో కూడా విగ్రహారాధన మంచిది కాదు. విగ్రహారాధన మంచిది కాదు. కాబట్టి విగ్రహారాధనకు మనం దూరంగా ఉండాలి. విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, 10వ అధ్యాయం 14వ వచనం, మొదటి పత్రికలో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. కొరింథీ సంఘంలో మనుషుల యందు అతిశయించుట అనే విగ్రహారాధన ఉండేది. మనుష్యుల యందు అతిశయించుట. సంఘములో మనుష్య విగ్రహారాధన, స్థల విగ్రహారాధన చాలా ఘోరమైన నేరం. అలాంటి విగ్రహారాధనకు మనం దూరంగా పోవాలి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, మీలో ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అంటున్నాడు, మరి ఒకడు నేను కేఫా వాడను అంటున్నాడు, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని ఇలాగా సంఘంలో మనుష్యులను హెచ్చిస్తూ పేతురు గొప్పవాడని, పౌలు గొప్పవాడని, అపోల్లో గొప్పవాడని, ఇలాగా వీళ్ళని మనుషులను క్రీస్తుతో సమానంగా ఎంచుతున్నారు. అప్పుడు పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? 13వ వచనం అంటారు, పౌలు మీ కొరకు సిలువేయబడ్డా? పౌలు నామాన్న మీరు బాప్తిసం పొందారా? కాబట్టి గమనించండి, క్రీస్తు విభజించబడ్డా? పౌలు మీకోసం సిలువేయబడ్డా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తునే మనం హెచ్చించాలి కానీ మనుషులను ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్చించకూడదు. ఈనాటి సంఘాల్లో విగ్రహారాధన జరుగుతూ ఉంది. అంటే మనుష్యుల పూజ, వ్యక్తి పూజ, స్థల పూజ జరుగుతుంది. స్థలము గొప్పది అని ప్రకటించేవాళ్ళు ఉన్నారు. క్రీస్తు కంటే స్థలం గొప్పదని, క్రీస్తు కంటే సేవకుడు గొప్పవాడని, ఇలాగా క్రీస్తును ప్రక్కన పెట్టి మనుషులను పూజించేటువంటి విగ్రహారాధన సంఘంలో కనబడతా ఉంది. ఇంకా మనం చూస్తే క్రీస్తు స్థానాన్ని మనం దేనికైతే ఇస్తామో అది విగ్రహారాధనే కదా. యేసుక్రీస్తు వారి యొక్క స్థానాన్ని మనం ఎవరికి ఇస్తామో అది విగ్రహారాధన. అది మనుషులకు కావచ్చు, ధనానికి కావచ్చు, వస్తువులకు కావచ్చు, ప్రదేశానికి కావచ్చు, ఏదైనా సరే అది విగ్రహారాధనే.
అది విగ్రహారాధన. క్రీస్తే మహిమపరచబడాలి కానీ మనుషులు, స్థలాలు కాదు మహిమపరచబడాల్సింది. ఈనాటి కాలంలో విచారించదగినటువంటి సంగతి అదే. ఎందుకంటే ప్రతి చోట, అనేక చోట్ల వ్యక్తి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలామంది జీవితాల్లో క్రీస్తు కంటే ఎక్కువ స్థానం ధనానిదే. ధనానికే ప్రథమ స్థానాన్ని ఇస్తున్నారు చాలామంది. ఇంకా అనేక మంది క్రీస్తు స్థానాన్ని ఆక్రమించిన వస్తువులు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి సెల్ ఫోన్. అది క్రీస్తు స్థానాన్ని ఆక్రమించేసి. ఇలాగా సంఘంలో విగ్రహారాధన ఎక్కువైపోయింది. అందుకే పౌలు గారు, నా బిడ్డలారా, నా సహోదరులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటాడు. అతిశయించువాడు ప్రభునందు అతిశయించాలి. కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయిస్తే మనము మన ప్రభు అయిన క్రీస్తునందు అతిశయించాలి. అంతే. అతిశయించువాడు క్రీస్తునందు అతిశయించాలి. ఏదైనా సరే క్రీస్తు తర్వాత. ఏదైనా సరే, అది ధనమైన, బలమైన, ఘనతైన, ఉద్యోగమైన, పదవైన, ఏదైనా మనం అతిశయించడానికి ఏమీ లేదండి. మనలో ఏమీ లేదు. మన గురించి మనం చెప్పుకునేటువంటి గొప్పతనం ఏమీ లేదు. అతిశయించవలసి వస్తే మనం క్రీస్తు నుండి అతిశయించాలి. ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఆయన రోషము గల దేవుడు. ఆయనకు చెందవలసినటువంటి ఘనతను, మహిమను విగ్రహాలకు చెందనివ్వడు. ఎందుకని? ఆయనే సృష్టికర్త. ఆయనే సృష్టికర్త. మనం ఆయన సృష్టి. ఈ సర్వం కూడా ఆయన సృష్టించింది. భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, సమస్త జీవరాశులు, మానవులు ఆయన చేత సృష్టించబడ్డారు. మరి ఎవరు గొప్ప చెప్పండి? సృష్టించిన సృష్టికర్త గొప్పవాడా? సృష్టి గొప్పదా? ఎంత అవివేకంలో ఉన్నారో చూడండి మానవులు. ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూడండి. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ దేవుని అవమానపరుస్తున్నారు. దేవుని అవమానపరుస్తున్నారు. ఆయన మహిమను, ఆయనకు చెందాల్సినటువంటి మహిమను ఆయనకి ఇవ్వట్లేదు. అదే విగ్రహారాధన అంటే. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 36వ వచనం మన భాగంలో చదివితే, వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయాను. మోయాబును గూర్చి నా గుండె పిల్లను గ్రోవెల నాదము చేయుచున్నది. కీర్హరెషెతు వారిని గూర్చి నా గుండె పిల్లను గ్రోవెల వాగుచున్నది. వారు సంపాదించిన దానిలో శేషించినదంతా కూడా నశించిపోయింది. కాబట్టి మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవెలే నాదము చేయుచున్నది. కీర్హరెషెతు, అది వారి పట్టణం, ముఖ్య పట్టణం. వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవెలే వాగుచున్నది. మోయాబు నాశనం దేవుని సేవకునికి ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత శిక్షించబడుతూ నాశనం అవుతుంటే, పిల్లన గ్రోవెలే నా గుండె వాగుతా ఉన్నది అంటారు. పాపానికి శిక్ష విధించబడినప్పుడు ఎంత భయంకరమైనటువంటి బాధ అది. పాపానికి శిక్ష విధించే ప్రభువు పాపానికి శిక్ష విధించినప్పుడు ఆయన కృప కనపడదు, ఆయన దయ కనపడదు.
పాపికి అవకాశాలు ఇస్తాడు మారడానికి. మారకపోతే ఆయన శిక్షిస్తాడు. మరి లోకమంతా కూడా శిక్షావిధిలో ఉంది, శిక్షావిధిలో ఉంది. కానీ మన దేవుని పిల్లైనటువంటి మనకేంటో తెలుసా? మనకు ఆనందం. ఎందుకని? శిక్ష తప్పించబడింది, శిక్ష బదిలీ చేయబడింది. మన మీదకి రావాల్సిన శిక్ష తన కుమారుడి మీద వేయబడింది. మనం కరుణించబడ్డాం, మనం కనికరించబడ్డాం. కానీ లోకం అదే శిక్షా విధిలో ఉంది. మనకు ఆనందం, మనకు సంతోషమే. అందుకే పౌలు గారు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తాను, ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించండి అంట. కావును, క్రీస్తులో మనకు ఆనందం. ఎందుకనంటే మన శిక్ష కొట్టివేయబడింది, మన శిక్ష బదిలీ చేయబడింది. కానీ లోకం అలా కాదు, పాపులకు అలా కాదు. పాపులకి శిక్ష తప్పదు. ప్రభు అవకాశాలు ఇస్తాడు మారడానికి. ఆయన శిక్షించక ముందు కృప చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన శిక్షించక ముందు మానవుని మార్పు కొరకు ఆయన ప్రయత్నం చేస్తాడు, వాళ్ళకి అవకాశాన్ని ఇస్తాడు. ఆయన శిక్షించడానికి చాలా సులువు అండి. ఒకవేళ ఆయన శిక్షించే టైం వస్తే ఇంకా ఆయనలో ప్రేమ కానీ, దయ కానీ, జాలి కానీ, కరుణ కానీ ఏది కనపడదు. చూడండి, నోవహు కాలంలో జలప్రళయంలో 300 కోట్ల మంది, వాళ్ళకు 120 సంవత్సరాల ఛాన్స్ ఇచ్చాడు. వాళ్ళు మారు మనసు పొందాలని వారికి ప్రకటించాడు. నోవహు ఓడను కడుతూ నీతిని, తీర్పును ప్రకటించాడు. 120 సంవత్సరాలు కట్టాడు. అందరూ వెర్రివాడు అనుకున్నారు నోవహుని. కానీ వాళ్ళకి సమయం అయిపోయినప్పుడు, వాళ్ళు మార్పు చెందకుండా, ఆయన అంగీకరించకుండా ఉన్నప్పుడు, వాళ్ళని శిక్షించే టైం వచ్చినప్పుడు ఒక్కడు కూడా తప్పించుకోలేదు. వాళ్ళకి సమయం ముగిసింది, వాళ్ళ సమయం ముగిసిపోయింది. ఇంకా వాళ్ళు రక్షించబడేటువంటి మార్గం మూయబడింది. ఈనాడు కూడా అంతే. ఇంకా రక్షణ ద్వారం తెరిచి ఉంది. ప్రభు తను ఆహ్వానిస్తున్నాడు, పాపాన్ని విడవమని, సత్యాన్ని తెలుసుకోమని, మానవుడు పాపి అని గ్రహించాలని, మారు మనసు పొంది ఆయన వైపు తిరిగి రక్షణ పొందాలని, విశ్వాసము ద్వారా రక్షణ పొందాలని ప్రభు ఆహ్వానిస్తున్నాడు ప్రజల్ని. ఆయనే నిజమైన దేవుడని, ఆయనే సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అని ఈ అనుభవిస్తున్నటువంటి సర్వ సృష్టిని చూస్తే తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తూ ఉంది. అనేక మంది సువార్థికులు బోధిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు గుడ్డితనంలో ఉన్నారు. వాళ్ళకు దేవుడిస్తున్న అవకాశం ఇది. వారు ప్రభువుని అంగీకరిస్తే, మారితే, ఆయన మీద ఆధారపడితే వారిని ఆశీర్వదిస్తాడు. లేకపోతే వారు ఒక దినాన నిత్య శిక్షకు పాత్రులవుతారు. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.